మీరు చూసుంటారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూకి సంబంధించిన చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. అది టెస్టింగ్ జరిగిందా, అడల్ట్రేషన్ జరిగిందా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, తర్వాత వాటిని దులిపేసుకునే వాళ్ళు దులుపుకుంటారు, అవి ప్రూవ్ అవుతూ ఉంటాయి, అవి వార్తల్లో భాగం. కానీ ఎంతో మంది కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్న దేవుడికి సంబంధించిన ప్రసాదం లడ్డూలో ఇలా జరిగిందా అనే ఆందోళన ఎఫెక్ట్ పడేది తిరుపతి పైనే కదా. ఆ తిరుమల లడ్డూని కొనాలంటే ఇప్పుడు అందరూ ఈ సేఫేనా అని ఆలోచించే పరిస్థితి. అది ఎగబడి కొనుక్కునే దగ్గర నుంచి ఈ రోజు స్టాల్స్ లో ఎవరు కొనలేని పరిస్థితికి వచ్చేసింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కాఫ్ టెస్ట్ అనేటువంటిది సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది. అక్కడ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణను కాపాడడం కోసం ప్రతి ప్రభుత్వంలో కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ప్రతి ప్రభుత్వంలో కూడా అశేషమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మహాప్రసాదం యొక్క విలువని, ఔన్నత్యాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని కూడా కాపాడడం కోసం, ఆ పవిత్రతను నెలకొల్పడం కోసం అందరూ కృషి చేశారు. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఆందోళన కలగజేసినాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క భక్తులందరినీ కూడా ఒక్కసారిగా గుండె దడక గురి చేసినాయి. కాబట్టి నేను చెప్పేదల్లా ఏంటంటే, అభియోగాలు ఎలాగున్నా కూడా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శిక్షార్హులు, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు సమక్షంలో జరిగితే, ఇంకొక ఎవరైనా కూడా బోర్డు మెంబర్కి తెలిసి జరిగితే వారందరినీ కూడా ఫస్ట్ ఇమీడియట్గా డీటైన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి. అయితే ఇవన్నీ జరగడానికి ముందు ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా నూక్ టు కార్నర్ సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి అమర్చడం జరిగింది. మరి నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా సర్వదా ఆసక్తి రేపుతున్నాయి. ఆయన చెప్పేదల్లా ఈ కాఫ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే రొటీన్ మేనర్లో ఒక 14 టన్నులో 15 టన్నులో స్వామివారి ప్రసాదం కోసం వచ్చేటువంటి నెయ్యి ఉంటుందో ఆ ఆవు నెయ్యిని పరీక్షించిన తర్వాతే లోపల పంపుతాం కదా. పరీక్షించిన తర్వాత దాంట్లో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాట్స్ అనేటువంటివి యాడ్ అయితే తిరిగి వెనక్కి పంపుతాం కదా. టీడీపీ హయాంలో కూడా 14-15 సార్లు పంపారు కదా. మా హయాంలో 18 సార్లు పైనే పంపినట్టు వెబ్సైట్లోను రిజిస్టార్లో కనబడుతుంది కదా. మరి ఈ ఫలానా తారీఖున జరిగింది అని చెప్తున్నటువంటి టెస్ట్ జరిగిన తర్వాత ఏదైతే మనం వంటశాల అనుకుంటామో ఆ పవిత్రమైనటువంటి వంటశాల దాకా కూడా సుబ్బారెడ్డి గారు ఇంకొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టండి, పంపించండి అని పంపించారా? ఆధారాలు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 50 మంది భక్తులు మదిలో ఈరోజు నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతను స్వీకరించి, ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు అలాగే ఆ కూటంలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో 100 రోజులు మించకుండా కమిషన్ రిపోర్ట్ తీసుకోవాలా, సీసీటీవీ ఫుటేజెస్ బయటికి రావాలా, ఇన్ అండ్ అవుట్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి ఆ రిజిస్టర్ అనేటువంటిది బహిర్గతం చేయాలా, ఏ డేట్లో ఎప్పుడు ఈ కల్తీ ఆ నెయ్యి అనేటువంటిది వచ్చింది, దాన్ని ఏ బ్యాచ్ ఆఫ్ ప్రసాదాల్లో వాడారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పి ఈ శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఖైదు చేయాలా. ఎందుకంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎలిగేషన్స్ వల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రభుత్వానికి సంబంధించే అది బ్యాక్లాష్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇందులో ఏదో ఆధారం ఉండుంటుంది. అయితే ఇందులో ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్టు మనందరం చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కిందే స్పష్టంగా 7 పాయింట్లలో రాస్తుంది. ఏమని? ఈ రకంగా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కాదు, ఆవు ఒకవేళ జ్వరంతో ఉన్నా, అది ఒట్టి ఆవు అయిపోయినా, దానిలో పాలు అనేటువంటివి తగ్గేటువంటి పరిస్థితుల్లో ఉన్నా, రకరకాల పారామీటర్స్ ద్వారా కూడా ఈ రకంగా ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అండ్ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇదే కాఫ్ రిపోర్ట్లో కింద ఉన్నటువంటి 7 పాయింట్స్లో ఉంది. మనప్పుడు నేను నిపుణులతో చర్చించినప్పుడు ఏం చెప్తున్నారు? స్పెసిఫిక్గా బీఫ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాట్ అనేటువంటిది కలిపారా, లేదా ఇంకేదైనా వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి కలిపారా, ఇది నెయ్యగా మారడం కోసం కృత్రిమంగా దీని అడల్ట్రేషన్ కోసం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలిపారు, ఎలా మలినం చేశారు అనేటువంటి విషయాన్ని రాబట్టడానికి మోర్ స్పెసిఫిక్ టెస్ట్స్ అవసరం అని చెప్తున్నారు. సో మనకి నేషనల్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి.
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ల్యాబొరేటరీ సహాయంతో అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ ఇన్ఫర్మేషన్ కానించి ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ అడల్ట్రేషన్ రీజన్ అయినటువంటి ఇంగ్రీడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలా. ప్రజల మధ్యలో ఆ లడ్డూను చూసినప్పుడు కలిగేటువంటి ఆ మహోన్నతమైన పవిత్రతని తిరిగి నెలకొల్పడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ఓకే, ఈ ఎస్పెషల్లీ గతంలో కూడా అనేక సార్లు అనుమానాలు వచ్చాయి. ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకు అని అంటే అది పవిత్రత ప్లస్ సెంటిమెంట్, ఎమోషనల్ బాండింగ్ అది శ్రీనివాసుడితో మీరు అన్నట్లుగా కూడా. బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్లనే, వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది. ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది. నేషనల్ పార్టీతో పోటీ పడుతున్నాం కాబట్టి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాబట్టి సడన్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చేసి బీజేపీ 100 సీట్లు 110 సీట్లు వచ్చేస్తాయని వారు కూడా చెప్పరు కదమ్మా. లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేయాలా, పెనట్రేషన్ ఉండాలా, బూత్ లెవెల్ కమిటీలు ఉండాలా, గ్రాస్ రూట్ లెవెల్లో ఆ పార్టీ ఐడియాలజీని మోసుకెళ్లేటువంటి యంత్రాంగం ఉండాలా. దీనికి చాలా కసరత్తుతో కూడుకున్నటువంటి నిత్య కృషి అనేటువంటిది ఆ పార్టీలు కనబరచాలా. జస్ట్ బికాజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటివి వచ్చేస్తేనో, కొన్ని ప్రభుత్వాలు ముందుగా రద్దు చేస్తేనో, కొన్ని ప్రభుత్వాల గడువుని పొడిగిచ్చేస్తేనో అప్పటికి వచ్చేటువంటి లాభాలు అప్పటికి వచ్చే నష్టాలు ఉంటాయి. కానీ దీర్ఘకాలికంగా ఇది రీజనల్ పార్టీ నేషనల్ పార్టీస్ అనేటువంటి డిఫరెన్సెస్ చూపెట్టే అవకాశం ఉండదని నా అభిప్రాయం. ఫైనల్ క్వశ్చన్, 100 days కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది, పరిపాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? నేను గతంలో కూడా చెప్పాను, 1 year పాటు చూడకుండా ఏ కమెంట్స్ చేసినా కూడా అది ప్రెమెచ్యూరిష్గా అమెచ్యూరిష్గా ఉంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సూపర్ 6 అమలు అనేటువంటి దానికి సంబంధించి ఈ 3 నెలల్లో ఆర్థికంగా ఉన్నటువంటి లోటుబాట్లు, అలాగే ఆర్థికంగా ఉన్న వెసులుబాట్లు రెండింటిని కూడా బేరీజ్ వేసుకున్నట్టు పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారు తెలియజేయడం జరిగింది. సో ఈ 3 నెలలకే ఏదో జరగట్లేదు, ఏదో జరుగుతుంది అనేటువంటిది ప్రతిపక్షాలు మాట్లాడితే తప్ప మనం ఒక న్యూట్రల్ స్టాండ్లో ఉన్నప్పుడు అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి కమెంట్ చేయడం సమంజసం కాదని నా అభిప్రాయం. 1 సంవత్సర కాలానికి చెప్పినటువంటి హామీలన్నీ అమలు ఎంత జరిగింది, ఒకవేళ జరగకపోతే ఆ డబ్బుల్ని సద్వినియోగపరుస్తా సమగ్ర అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ రంగాల్లో జరిగింది, స్త్రీ శిశు సంక్షేమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణే కాకుండా నీటి వసతులే కాకుండా ఎలాంటి అంశాల మీద అభివృద్ధి జరిగిందని 1 healthy good year తర్వాత మాట్లాడడానికి ఉంటుంది. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా పైప్ లైన్ కనెక్షన్ అనేటువంటిది మ్యాండేటరీ చేయాలనేటువంటి ఒక ఆలోచన షేర్ చేశారు. అట్లాంటి ఆలోచనలు సంతోషం. సరే, ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో కొంత జరిగినటువంటి అలజడి అనేటువంటిది మన అందరినీ కూడా కలెక్ట్ చెందేట్ చేసింది. లా అండ్ ఆర్డర్ కొంత డిస్టర్బ్ అయింది, తిరిగి గాడిలోకి వచ్చింది. అలాగే కొన్ని విమర్శలు కూడా మొన్న వచ్చినటువంటి వరదల విషయంలో మనం చూసాం. వాటిల్లో కూడా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి మిక్స్డ్ టాక్ అండ్ డివైడింగ్ టాక్ని కన్సాలిడేట్ చేసి మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ మనం తీసుకోవాలి అంటే కనీసం 12 నెలల పాటు మనం ఆగాల్సిన నైతిక బాధ్యత గౌరవప్రదమైన ప్రజా ఎన్నిక పట్ల మనకు ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్నిక విషయంలో మనం తొందరపడి మాట్లాడడం, తొందరపడి వాళ్ళని రెచ్చగొట్టడం బాధ్యతారాహిత్యం అవుతుంది తప్ప అది బాధ్యతాయుతంగా ఉండదు. ప్రతిపక్ష పార్టీలుగా తప్పదు, వారి పార్టీ ఉనికి కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఉన్న తప్పుల్ని మొదటి రోజు నుంచే ఏకరవు పెడతారు. వాళ్ళు ఏదో అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారు నేను అంటలా. ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీ ఉండే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి, ఇండివిజువల్గా మనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి. రైట్. ఈ జానీ మాస్టర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత కాలం పట్టే అవకాశం ఉంటుంది? సుమారు 6 నెలల పైచీలకే మనకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఎంత సత్వరం చేసినా కూడా 90 రోజులు గడువు అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎంత సత్వరం హడావుడిగా ఫైల్ చేసి ఇది కాదు కదా. ఒకవేళ ఛార్జ్ షీట్ అనేటువంటి వీళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కోసం వేరు కూడా కోర్టుకి వెళ్తారు కదా. ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేటువంటివి ఏ రకంగా సహకరిస్తున్నాయంటే రకరకాల ఫ్యాక్టర్స్ పడతాయి. సమ్మన్స్ వచ్చి ఇప్పుడు బెయిల్ రావడానికి నాకు తెలిసి నెలన్నర పట్టేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఎంత ఎఫెక్టివ్గా ట్రై చేసినా కూడా నెల లోపల తక్కువ సందర్భాల్లో మాత్రమే పోక్సో చట్టం ఉన్నప్పుడు బెయిల్ వచ్చినటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. గతంలో కూడా నేను చందు సాయి, అలాగే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ది, ఇట్లాంటి ప్రముఖమైన కేసులే కాకుండా చాలామంది ఒక 23-24 కేసులు పోక్సో రిలేటెడ్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రిలేటెడ్గా చేసాం. ఇవాళ అదే కోర్టులో జానీ మాస్టర్కి సంబంధించినటువంటి విషయం కనబడతా ఉంది. కాబట్టి మనందరం కూడా వేచి చూడాలా. బెయిల్ అనేటువంటి దాంట్లో ఎట్లాంటి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు, అసలు జానీ మాస్టర్ భార్య కూడా ఇప్పుడు వస్తున్నటువంటి వదంతుల ప్రకారం వాడు అందులో ఉండబోతున్నారా ఏంటి,
ఈ విషయాలన్నీ తేటతలంగా పరిశీలించిన తర్వాత మన ప్రేక్షకులతో మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. ఇది కళ్యాణ్ గారి మాటల్లో ఇప్పటి వరకు మనం చూసాం. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జానీ మాస్టర్కి సంబంధించి. తొందరపడి ఎవరు ఒక అభిప్రాయానికి రావటం మంచి పరిణామం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పైన అభియోగాలు మాత్రమే వస్తున్నాయి. అవి నిజ నిర్ధారణ కావటానికి ఇంకొక 6 నెలలు ఖచ్చితంగా మినిమం 90 రోజులైతే మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది అని మాత్రం చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్.